అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహర్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ టొమాటో పుదీనా పచ్చడి. వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పుదీనా పచ్చడిని ఇడ్లీలతో అయినా దోశలతో అయినా తినొచ్చు. రోటిలో దంచుకుని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని నీట్గా కడిగి తుడిచిన పచ్చిమిర్చిని సగం ఇరుచుకుని వేసుకోవాలి. ఆయిల్ వేయకుండా ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే వాటర్ ఏమన్నా ఉంటే ఆవిరైపోతాయి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను 1/2 కిలో టమాటాలకి 25 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు మీ కారానికి తగినట్టు వేసుకోవచ్చు. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మిర్చి మాడిపోతే కొంచెం చేదొస్తుంది. సో అందుకే దగ్గరుండి వేపుకోండి. వీడియోలో చూపించిన విధంగా మిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కిలో వరకు సన్నగా తరిగిన టొమాటో ముక్కలను వేసుకోవాలి. బాగా పండిన టొమాటోలు తీసుకోండి. బాగా పండినవైతే త్వరగా మగ్గుతాయి. చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టుకుని మగ్గించుకోండి. మూత పెడితే టమాటాలు త్వరగా మగ్గుతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా విడదీసి వేసుకోండి. మనం పచ్చడి దంచేటప్పుడు ఈజీగా నలిగిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటోలో నీళ్ళు మొత్తం ఇంకిపోయి టమాటోలు సాఫ్ట్గా అయిపోతాయి. ఈ స్టేజ్లో ఒక మీడియం సైజ్ పుదీనా కట్టు నుంచి పుదీనా ఆకులు తుంచుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలు కంప్లీట్గా మగ్గిన తర్వాతే పుదీనా వేసుకోవాలి, లేకపోతే త్వరగా మగ్గవు. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ పుదీనాలో వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. పుదీనాలో వాటరు సరిగ్గా ఇంకకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ టొమాటో పుదీనా మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న టొమాటో పుదీనా మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసే క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఈ పచ్చడిని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. పోపు పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని పోపు వేసుకోవాలి. పోపుని పచ్చడిలో వేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. అంతేనండి, పుదీనా పచ్చడి రెడీ అవుతుంది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పుదీనా పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా సహా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.